రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సైనికుడి అడుగు పడితే ఆ ప్రాంతమంతా తమదే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యక్ష శాంతి చర్చలకు వచ్చే వారం తేదీల ఖరారు దిశగా కసరత్తు కొనసాగుతుండగానే ఉక్రెయిన్ నగరాలపై రష్యా డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే కీవ్కు పుతిన్ గట్టి హెచ్చరికలు చేశారు. సుదీర్ఘకాలంగా రష్యన్లు ఉక్రెయిన్లు ఒకటే అని, దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ మొత్తం తమదే అన్నారు. అయినప్పటికీ కీవ్ సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్ లొంగిపోవాలని తాము కోరుకోవట్లేదని, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వారు అంగీకరించాలన్నారు. మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తుంచుకోవాలని, నాటోలో చేరాలన్న అంశము ఉక్రెయిన్ వదులుకోవాలని సూచించారు. ఇక సైనిక చర్య ఉక్రెయిన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని, అది మరింత తీవ్రంగా మారకముందే చర్చలకు రావాలని, తమతో ఒప్పందం చేసుకోవాలని హెచ్చరించారు.